కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎంపీ ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. రియల్ ఎస్టేట్ కుప్పకూలడానికి రేవంత్ రెడ్డి కారణమని ఈటల అన్నారు. అప్పుడు లేక్ వ్యూ అని చెప్పారు. ఇప్పుడు లేక్ వ్యూ అంటే రియల్టర్లకు మరణశాసనమని ఎంపీ ఈటల మండిపడ్డారు. ఈ ప్రభుత్వంలో ఎవరికి ఎవరూ కంట్రోల్లో లేరని ఆరోపించారు ఆయన. హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు శ్రీధరబాబు గారి సమక్షంలో ఇది ఆపేస్తామన్నది కూడా పట్టించుకోరు. కలెక్టర్ గారు చెప్పినా పట్టించుకోరు. ఎవడు చెప్తే పట్టించుకుంటాడు, ఎవడు చెప్తే పట్టించుకుంటాడు. ఇచ్చినప్పటికి కూడా ఆపగలిగే దమ్ము ఈ ప్రభుత్వ అధికారం లేదు. ఏడైనా ఇండ్లు అమ్ముకోవాలంటే, కట్టి అమ్ముకోవాలంటే, ప్లాట్లు అమ్ముకోవాలంటే లేక్ వ్యూ అని చెప్తే 2,000 రూపాయల గజానికి ఎక్కువ పోయేది. ఇల్లు అయితే అపార్ట్మెంట్ అయితే ఇంకొక 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు ఎక్కువ పోయేది. కానీ ఇవాళ లేక్ వ్యూ అని కనుక అంటే మరణశాసనమే, వారికి మరణశాసనమే. 25,000 ఇండ్లు, 25,000 అపార్ట్మెంట్స్ లేక్ వ్యూ అని చెప్పి అడ్వర్టైజ్మెంట్ చేసిన కర్మానికి ఇచ్చిన డబ్బులు వాపస్ తీసుకుపోతున్నారు. ఎవడు మళ్ళా ముందుకొస్తలేడు. ఇవాళ మొత్తం రియల్ ఎస్టేట్ కుప్ప కూలడానికి ప్రధాన కారకుడు రేవంత్ రెడ్డి. అవునా కాదా? కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచించుకోవాలి. మా కార్యకర్తలు మాత్రం అన్నీ రాసుకుంటారు, మధ్యలో గుండెల మీద రాసుకుంటారు. ఎవడెవడు ఏం మాట్లాడతాడు, ఎవడెవడు ఏం తప్పులు చేస్తుంది అనుకుంటాను. మా సమాచారం అన్ని రకాల సమాచారం ఉంది. ఎవడు భూములు ఆక్రమించుకుంటున్నాడు, ఎవడు హైడ్రాపేట భయపట్టించి డబ్బులు గుంజుతున్నాడు, ఎక్కడెక్కడ పైరాలు జరుగుతున్నాయి, ఎవరెవరు చేస్తుండో మొత్తం సమాచారం మా దగ్గర ఉంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు శ్రీధరబాబు గారి సమక్షంలో ఇది ఆపేస్తామన్నది కూడా పట్టించుకోరు. కలెక్టర్ గారు చెప్పినా పట్టించుకోరు. ఎవడు చెప్తే పట్టించుకుంటాడు.